ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలో రహమత్పూర్ నందు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు రవూఫ్ ఆధ్వర్యంలో CWC సభ్యులు రఘువీరారెడ్డి 67వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా PCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలువ హరిత, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలువ హరిత హిందూపురం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో సంవత్సరాలుగా పార్టీ కోసం 40 సంవత్సరాల నుంచి తన పోరాటం ఆపకోకుండా 24 గంటలు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే లాంటి మనస్తత్వం ఉన్న మనిషి. తర్వాత ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు అందరూ ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. అలాగే ఆయన గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా హిందూపురం కౌన్సిలర్లు కానీ కాంగ్రెస్ అంటే 2007లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా రఘువీరారెడ్డి అన్న 650 కోట్లు దాదాపుగా ఒక శ్రీరామరెడ్డి నీటి పథకాన్ని తీసుకుని వచ్చి అంతవరకు ట్యాంకులతో నీళ్లు తోడించుకుని ట్యాంకుల్ని వాడలో పంపి మేము ఎన్నో కష్టాలు పడి ప్రజలకు నీళ్లు సప్లై చేస్తున్న అప్పుడు అంత కష్టకాలంలో ఆ ప్రాజెక్ట్ని తీసుకుని వచ్చి హిందూపురం ప్రజల దాహార్తిని తీర్చారు. అంత పెద్ద ప్రాజెక్ట్ అనేది ఇంతవరకు పరిపాలించిన ఏ గవర్నమెంట్ కూడా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మన హిందూపురం కోసం కానీ, తాగునీటి కోసం కానీ, మన రాయలసీమకు సంబంధించిన అన్ని జిల్లాలకి ఖర్చు పెట్టిన వ్యక్తులు, తెచ్చిన వ్యక్తులు కూడా ఎవరు లేరు. అలాంటి నాయకుడిని మనం ఈరోజు జన్మదినం చేసుకోవడం అనేది నిజంగా అంటే అందరికీ అవసరం. తర్వాత తను గుర్తు చేసుకోవాలి. మనము తను ఉన్నంత వరకు తన తర్వాత కూడా నిలిచిపోయి అట్లాంటి కార్యక్రమాలు తను ఆలయాల ద్వారా కానీ, లేకపోతే నీరు తేవడం కానీ, ఇవన్నీ ప్రతి ఒక్కరూ తలుచుకొని ఇలాంటి పనులు ఎన్నో చేశారు. అప్పుడు మేము కూడా రవూఫ్ అన్న కానీ, నేను అందరూ కౌన్సిలర్గా ఉన్నప్పుడు మాకు చాలా ప్రోత్సహించి వాళ్ళు అంత స్థాయిలో పెన్షన్లు చేయడానికి కానీ, లేకపోతే నీళ్లు రావడానికి, రోడ్లు రావడానికి, అన్ని వర్కులు జరగడానికి కారణం ఏమంటే రఘువీర్ అన్న దగ్గర ఉండి చైర్మన్ని గెలిపించుకొని అట్లే ప్రతి ఒక్కరు కావాల్సిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా ఎన్నో రకాలుగా ఏవి మేము అడిగితే అవన్నీ కూడా ఉండేట్టుగా చూసుకొని ప్రతి వీక్ ప్రతి 3 డేస్కి ఒకసారి ఇక్కడికి వచ్చి పనిచేసి ఆ కౌన్సిల్లో అద్భుతంగా పనిచేసిన ఘనత మాకు ఎప్పుడు నిలిచిపోయేలా చేసినందుకు రఘువీరెడ్డి అని తలుచుకుంటూ ప్రతి సంవత్సరం మేము జన్మదినం అనేది చేసుకుంటూనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ సత్యసాయి శిశు మందిర్లో మనం సత్యసాయి దాంట్లో ఆశ్రమంలో చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరము రవూఫ్ అన్న మేమంతా కలిసి ఎక్స్ కౌన్సిలర్స్ ఆయన తలుచుకుంటూ హిందూపురం ప్రజల తరఫున, తర్వాత మా పార్టీలో కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు అందరి తరఫున ఆయనకి మరొకసారి హ్యాపీ బర్త్డే టు యు అన్న. రఘువీరారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి నాయకులు మన దేశంలోనే చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి రఘువీరారెడ్డి గారు అడిగిన తక్షణం వారి ప్రతి పనికి కూడా ఆయన తలుచుకుంటే లేదనే రకము లేనే లేదు. ఆయన ప్రతి పనికి కూడా కార్యసాధకులని మన ఇండియాలోనే ఆయన పేరు వచ్చింది. ఆయన సేవలకు గుర్తించిన కాంగ్రెస్ పార్టీ CWC మెంబర్గా ఆయనకి ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. రఘువీరారెడ్డి గారు చేసిన సేవలు అమోఘం. ఈ హిందూపురానికే తెలుసు. రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్లో అతిరథ మహారథుడు. ఆయన పేరు హిందూపురంలో చిరస్థాయిగా నిలిచిపోవాలని, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ ఆయనకు మేము ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఆయనకు మరొకసారి ఇంకా చాలా జన్మదినాలు జరుపుకోవాలని, ఆయనకు దేవుడు కూడా ఆయన ఆయుసు ఆరోగ్యాలు ఇంకా పెంపొందించాలని కోరుకుంటూ ఈ సదావకాశం దొరికినందుకు మేము సంతోషిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మాజీ PCC ప్రెసిడెంట్ మరియు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ CWC మెంబరు
అంతేకాకుండా హిందూ ప్రజలు, రాయలసీమ ప్రజలు ప్రత్యేకంగా అభిమానంగా పిలుచుకునే మన అపార భగీరథుడు శ్రీ నీలకంఠాపురం రఘువీరారెడ్డి అన్నగారు మరి ఈరోజు 67వ జన్మదినం సందర్భంగా అన్నగారికి మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున మరియు హిందూపురం ప్రజల తరఫున అన్నగారికి 67వ జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా అన్నగారు మరి రాష్ట్రానికి చేసిన సేవలు మరి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. మరి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మరి కృత్రిమ వర్షాలు కురిపించడంలో కానీ, అంటే అప్పుడు 10 ఏళ్ళు వర్షాలు లేవు, మరి కృత్రిమ వర్షాలు కురిపించడానికి క్లౌడ్ సీడింగ్ విషయంలో అన్నగారి పాత్ర కావచ్చు. మరి ఎక్కడో గోదావరి జలాల్ని, కృష్ణా జలాల్ని మరి 430 పంప్ హౌసులు పెట్టి మరి ఎత్తు ప్రాంతానికైనా మన ప్రాంతానికి తరలించి ఈరోజు మన చెరువులు కానీ, మన కాలువలు కానీ వీటితో కలకల్లాడుతున్నాయంటే మరి అన్నగారిని మరోసారి కాటన్గా నేను అభివర్ణిస్తున్నాను. మరి ముఖ్యంగా రఘువీరారెడ్డి అన్నగారు హిందూపురం ప్రాంత ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు శ్రీరామరెడ్డి వాటర్ మనకు అందుబాటులో లేకపోతే ఈవెన్ మనం వాడుకునే నీళ్ళు కూడా ఇంట్లో 10 రూపాయలు 20 రూపాయలు కూడా పెట్టి కొనే పరిస్థితి. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి చొరవతో మరి రఘువీరారెడ్డి అన్నగారు మరి ఎంతో చొరవ తీసుకొని మరి మన కరువు ప్రాంతాలకు ప్రత్యేకంగా పైప్ లైన్ వేసి పంప్ హౌస్లు కట్టి మరి నీరు తరలించడానికి ఆయన ఎంత కృషి చేసినాడో దాన్ని బట్టే మనం ఆయనకు ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రజల పట్ల ఉన్న ప్రేమాభిమానాలు మనం అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి నాయకుడు మన ప్రాంతంలో, మనకు దగ్గరలో మరి జన్మించడం, ఆయన ఇప్పటికీ కూడా ఎన్నో పార్టీల నుంచి, అధికార పార్టీ నుంచి కావచ్చు, ప్రతిపక్ష పార్టీల నుంచి కావచ్చు, మరి ఎన్నో ఆఫర్లు. ఎందుకంటే ఆయన అనుభవం అపారమైనది. ఆయన మంత్రిగా కానీ, రాజకీయ నాయకుడిగా కానీ ఎంతో స్థిరంగా, ఎంతో అనుభవపూర్వకంగా ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఆయన మరి ఎన్ని పార్టీలు ఎంత మంచి పదవులు, పెద్ద పదవులు ఆఫర్ ఇచ్చినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసిన సేవలకు, ఆయనకు ఇచ్చిన జీవితానికి ఆయన రుణపడి ఇప్పటికీ కూడా అటువంటి పదవులన్నింటినీ తిరస్కరించి మరి ఎంతో గొప్ప మనసుతో, అంటే ఊసరవెల్లి లాంటి నాయకులు ఒక పొద్దున ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, అవకాశం ఎక్కడొస్తే అక్కడ కప్పలెగిరినట్టు ఎగిరే రాజకీయ నాయకులు ఉన్న ఈ కాలంలో మరి పదవులు ఆశించకుండా, ఎటువంటి ప్రలోభాలకు పోకుండా మరి ఎంతో స్థిరంగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికై మళ్ళీ ఇప్పుడు షర్మిల గారికి తోడుగా నిలబడి మరి రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఈ వయసులో, అంటే దాదాపు అన్నగారికి 67 ఏళ్ళ వయసు, మరి ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నా కూడా మరి ఎండనక, వాననక, పగలనక, రాత్రనక మరి షర్మిల గారి వెంట తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకొని ఈసారి 2024లోనే రేస్లోకి వచ్చే విధంగా ఆయన ప్రతి క్షణం కృషి చేస్తా అన్నాడు. ఈ సందర్భంగా అన్నగారికి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ప్రాంత ప్రజలు ఆయన చేసిన సేవలకు ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలియజేస్తూ అన్నగారికి ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. జై రఘువీరారెడ్డి, రఘువీరన్న నాయకత్వం, రఘువీరన్న నాయకత్వం, రఘువీరన్న నాయకత్వం.